ఈ రాత్రి ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో విని ఆయన సన్నిధిలో ఉండి వాక్యం వినే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి ఆయన వైపు తేరి చూసి వాక్యాన్ని పొందుకుందాం. ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం చదివాం యోబు గ్రంథం 8వ అధ్యాయం 20 నుంచి 19 నుంచి 22 వచనాలు చదువుకున్నాం. అందులో నుంచి ప్రభు మనకి ఇచ్చే సందేశాన్ని రాత్రి పొందుకుందాం. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీకు మాడని యేసు ప్రభుని మా మధ్య మాయింపరిచి మాకు మేలును క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని యేసు ప్రభు మా అధ్యక్షుడు, మా నాయకుడు, ఈ న్యూ లైఫ్ ఇన్ రిడీమర్ చర్చ్ని దీవించి వర్తమానాన్ని, ప్రకటనను, ప్రత్యక్షతను దయచేయమని ప్రభువును మహింపరచమని. మా నాయకుడు నీవే, అధ్యక్షుడు నీవే, సహాయకుడు నీవే కనుక నీ వైపు మాత్రమే చూసి నీ మీద లక్ష్యం ఉంచి ముందు కొనసాగుతుండగా కృప కలుగునుగా ప్రకటిస్తూ యేసు ప్రభుని అడిగి పొందుకుందాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చదివిన వాక్యంలో నిన్ను పగబట్టు వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోనని యోబుతో స్నేహితుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? యోబుతో స్నేహితుడు మాట్లాడుతున్నాడు. బిల్దద్ అనే స్నేహితుడు మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం అనిపించింది. యోబుతో మాట్లాడుతున్న కన్వర్జేషన్ వింటే. ఎందుకనంటే వాస్తవంగా ఇది నిజం. వాస్తవంగా యోబు విషయంలో ఇది నిజం. కానీ తను ఇంటర్ప్రిటేట్ చేసే విషయం, వ్యాఖ్యానించేటటువంటి విధానం, వాక్యాన్ని ఎలా ఉందనంటే, నీవు యథార్థవంతుడవు కాదు కాబట్టి నీ పరిస్థితి ఇలా ఉంది. నువ్వు యథార్థవంతుడు అయితే నీ పరిస్థితి వేరేలాగా ఉండు అన్న విధానంలో చెప్పబడుతున్న మాటలు అన్నమాట వాస్తవంగా అయితే. కానీ వాస్తవంగా యథార్థత అనేది మన భక్తిని గురించి మాట్లాడే విషయం అన్నమాట. యథార్థత అంటే ఏంటి? భక్తి. యథార్థత అంటే ఏంటి? భక్తి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఆ మాట ఉంది. చూడండి, ఆది కాండము 17వ అధ్యాయం 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమన్నాడు చెప్పండి? ఎలా ఉండమన్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అంటే యథార్థత అనేది భక్తిని గూర్చి మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. ఎప్పుడైతే విశ్వాసి భక్తి చేయడం ప్రారంభిస్తాడు, భక్తి చేస్తూ కొనసాగుతాడో, అతని జీవితంలో ప్రభు యొక్క ఆ హస్తము, సహాయము చూడడం అనేది ప్రారంభిస్తాడు. వాస్తవంగా యోబు భక్తిహీనుడు అని వాక్యం చెప్పట్లేదు. వాక్యం ఎలా చెప్తుందంటే యోబు గ్రంథంలో చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఊజు దేశం అందు మొదటి వచనం. యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా? అంటే యోబు గురించి పరిశుద్ధాత్ముడే ఇస్తున్న సాక్ష్యం ఏంటనంటే అతడు యథార్థవంతుడు, అతడు భయభక్తులు కలిగిన వాడు. అంటే బిల్దదు ఎలా మాట్లాడుతున్నాడు అనంటే, భక్తి లేనట్టుగా యోబు యొక్క జీవితాన్ని, తన యొక్క బ్రతుకును వేరేలా ఊహించుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట వాస్తవంగా చెప్పాలంటే. అంటే సింపుల్గా మనం చెప్తాం, ఒక వ్యక్తి జీవితం బాగోలేదనంటే అతని క్యారెక్టర్ బాగలేదని, అతని బ్రతుకు బాగలేదనంటే అతడు ప్రవర్తన, అతని జీవితాన్ని మొత్తం అన్నిటి కలిపేసి వీడు మంచోడైతే వీడి జీవితం బాగుండేది,
వీడు మంచోడు కాదు కాబట్టి వీడి జీవితం ఇలా అయ్యింది అని మాట్లాడతారు. అర్థమైందా? వీడి జీవితాన్ని వాస్తవంగా అవేవి కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనుషుడు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించకపోవడం అనేది, దేవుని యొక్క జీవాన్ని అనుభవించకపోవడం అనేది, క్రీస్తునందు వాగ్దానం చేయబడిన ప్రతి వాగ్దానాన్ని అనుభవించకపోవడం అనేది దేనికి మూలమైందనంటే, దేని కారణం వల్ల జరుగుతుందంటే భక్తి చేయకపోవడం వల్ల. అన్నాడు ఒకసారి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, భక్తి అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై భక్తి? చెప్పండి, భక్తి అంటే ఏమిటి? దేవునితో సహవాసం చేయడం. నెక్స్ట్, భక్తి అంటే ఏమిటి? యథార్థత అంటే భక్తి. ఆ భక్తి అంటే ఏంటి? చెప్పాలి, భక్తి అంటే ఏంటి అసలు? రండి ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఏదైనా స్క్రిప్చరల్ గా మాట్లాడుకుందాం, చాలా సంతోషం అనిపించేది. రైట్, 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి అందు అంతే, భక్తి అందు సహోదర ప్రేమ. ఏమన్నాడు చెప్పండి? భక్తి అందు. భక్తిలో కనిపించేది ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రేమ. నాకు బాగా ప్రేమ అన్నాడు. నాకు చాలా ప్రేమ అండి. నాకు చాలా ప్రేమ అంటే ఏంటి? భక్తి అందు సహోదర ప్రేమ. ఏంటది భక్తి అందు సహోదర ప్రేమ? కింద ఇంకో మాట ఉంటుంది చూడండి, దయ. ప్రేమ, దయ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అన్నాడు కదా. అంటే మనకి ఇవేం కావాలా? సహోదర ప్రేమ, దయ విస్తరించాల. కంపాషన్ అండ్ లవ్ అండ్ కంపాషన్ అనేవి ఏం కావాలా? విస్తరించాలి మనలో. మనము భక్తి చేస్తున్నామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయనతో నడవడం, సహవాసం చేయడం, ఇంకా రకరకాల మీనింగ్స్ చెప్తాం కదా. కానీ సహోదర ప్రేమ, భక్తి అంటే ఏంటి? బ్రదర్హుడ్. అంటే మన యొక్క సహోదరుడు అని భావిస్తున్నామనంటే, సహోదర ప్రేమను ఎంచుకుంటున్నామనంటే, సహోదర ప్రేమను నమ్ముతున్నామనంటే మనం భక్తిలో ఉన్నామన్నమాట. ఓ మాట అడుగుతారు, అబ్రహాము తన కుమారుణ్ణి బలిస్తున్నాడు కదా, తన కుమారుణ్ణి బలివ్వడానికి మోరియా పర్వతంకి వెళ్తున్నాడు కదా. నేను అంటాను, యోబు భక్తి చేస్తే, అబ్రహాం భక్తి చేస్తే ఇస్సాకును బలిస్తారా? అబ్రహాము భక్తి చేస్తే ఇస్సాకును బలిస్తాడా? దేవుడు ఏమంటాడు? దీనిని బట్టి నీవు నా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నావు వాడమని తెలుసుకున్నాను అన్నాడు కదా. మరి అక్కడ భక్తి ఉంది, మరి సహోదర ప్రేమ ఎక్కడ? క్వశ్చన్ వస్తుంది కదా. భక్తి అందు సహోదర ప్రేమ నువ్వు చెప్పినావు, మరి సహోదర ప్రేమ ఉంటే అబ్రహాము తన కుమారుణ్ణి బలిచ్చే విషయంలో ఆలోచిస్తాడని అడుగుతారు ఎవరైనా. క్వశ్చన్ అడుగుతారు, నేనే అడుగుతాను మిమ్మల్ని. దిగులోనే కదా. రైట్, భక్తి ఉంది, సహోదర ప్రేమ ఎక్కడ? అక్కడ ఉంది. సహోదర ప్రేమ ఎట్లుందనంటే రండి చూపిస్తాను. అక్కడికి వెళ్ళకండి, హెబ్రీ పత్రిక రండి చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 19వ వచనంలో చదువుతాం. 17వ వచనం నుంచి స్టార్ట్ చేస్తే,
అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూసారా, అర్పించను ఉందా లేదా? అర్పించాడు అన్నప్పుడు ఏమైంది? సహోదర ప్రేమ అవుతుందా? అవదు. అయితే సహోదర ప్రేమ ఎట్లయిందో చెప్తా చూడండి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించనో ఇస్సాకు వలనైనదే నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము, వినండి, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. చూసారా, ఇది అనమాట అక్కడ. అంటే వీడు పోతే దరిద్రం పోద్ది అని అర్పించడం వేరు, వీడు పోతే దరిద్రం పోతుంది అని అర్పించడం వేరు. అలా కాదు అక్కడ జరిగింది. మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై అన్నాడంటే దట్ ఈస్ లవ్. అది భక్తి. అంటే నీవు నీ సొంత సహోదరుని విషయంలో విశ్వాసమును బట్టి మాట్లాడగలుగుతున్నావనంటే దట్ ఈస్ లవ్. అర్థమైందా? నీ సహోదరుని విషయంలో నీవు విశ్వాసాన్ని బట్టి పలుకుతున్నావంటే దట్ ఈస్ ప్రేమ. అది ప్రేమ, అది భక్తి. ఇప్పుడు చాలా మందికి మన యొక్క అవసరత ఉంటుంది, చాలా మందికి మన యొక్క నీడ్ ఉంటుంది. వారు విశ్వాసంలో బలహీనులు కావచ్చు, వారి విశ్వాసంలో వృద్ధి చెందిన వారు కాకపోవచ్చు, విశ్వాసంలో కొనసాగిన వారు కాకపోవచ్చు. అలాంటి వారికి మనం ఏం చేయాలంటే మన విశ్వాసమును ప్రకటించడం, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రకటించడం, వారి జీవితంలో ప్రవచనాన్ని ప్రకటించడం అనేది జరుగుతున్నప్పుడు మనం భక్తిని అభ్యాసం చేస్తున్న వారమని అర్థం. అందుకే జ్ఞాపకం చేసుకోండి, పగబెట్టుకున్న వారు అవమానపరుచులవుతున్నారు. చూడండి, కృప చూపుట అనేది నరుని పరులకు ప్రియునిగా చేస్తుందని వాక్యంలో ఉంటుంది. కృప చూపుట అంటే దయగలిగి ప్రవర్తించుట, అనేకుల ఎడల కృపను ప్రకటించుట, ప్రేమను విశ్వాసాన్ని ప్రకటించుట అనేది మనల్ని వారికి ప్రియులుగా చేస్తుంది. అర్థమైందా? నాతో సహవాసం చేసేవారు, నన్ను ఇష్టపడే వారందరికీ కూడా నేను ఎప్పుడు ప్రవచనాలు ప్రకటిస్తూనే ఉంటాను. ఓకే, నన్ను శత్రువుగా చూసే వారికి రీజన్ ఉండదు, వాళ్ళు ఏదో అనుకోని నన్ను శత్రువుగా చూస్తారు. కానీ వాస్తవంగా చెప్తున్నాను, నేను నాతో సహవాసం చేసే వారి విషయంలో నేను ప్రవచిస్తాను, నాతో సహవాసం చేసే వారి విషయంలో విశ్వాసాన్ని ప్రకటిస్తాను నేను. సో దేవుడు నాకు ఇలాంటి అభ్యాసము నేర్పిస్తున్నాడు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? రైట్. అంటే ఈ రాత్రి మనందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, భక్తి అందు మనకి ఏముంటుంది? ప్రేమ, సహోదర ప్రేమ ఉంటుంది. పగ మనకు అవమానాన్ని తీసుకుని వస్తుంది. పగ మన జీవితంలో నిప్పులు కుప్పగా పోసుకున్న పరిస్థితులు తీసుకొస్తుంది. వాక్యంలో ఇలా ఉంటుంది, నువ్వు ఒకవేళ నన్ను శత్రువుగా భావిస్తే వాక్యం ఇలా ఉంటుంది, శత్రువు ఎదుట నాకు భోజనాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను నువ్వు నాకే శత్రువు కాదు, కానీ నన్ను నువ్వు శత్రువుగా భావిస్తున్నావు అంటే రిటర్న్ గిఫ్ట్ రెడీగా ఉందని అర్థం అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఏముంటుంది? రెడీ ఉంటుంది. ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అంటే నేను శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే ప్రభువుని కలిగి ఉన్నాను. అందుకే పగ, కక్ష, మత్సరం, కుళ్ళు ఇవన్నీ భక్తి జీవితంలో ఉండేవి కాదనమాట. అందుకే ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఓర్పుతో మాట్లాడాల, కంపాషన్, దయగలిగి మాట్లాడాల, కృపా సహితముగా మాట్లాడాల. టెంపర్మెంట్తో మాట్లాడద్దు, టెంపర్తో మాట్లాడద్దు, ఆవేశంతో మాట్లాడద్దు, అహంకారంతో మాట్లాడద్దు. టెంపర్మెంట్, అహంకారం అనేవి మన జీవితాలలో మనము ఆశ్చర్యపోయే అవమానాన్ని కలగజేస్తాయి. ఏం చేస్తాయి? ఆశ్చర్యపోయే అవమానాన్ని కలగజేస్తాయి. ఒకవేళ నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలియదు, అప్పుడు నేను వాళ్ళని కోపగించడం కాదు నా విధానం లేదా నా పద్ధతి. నేను వాళ్ళ మీద దయగలిగి ఉండాలి. అరే, నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని, నేను తెలుసుకున్న సంగతిని, నేను తెలుసుకున్న మాటని
నా సహోదరులకు, నా కుటుంబంలో ఉన్న వారికి తెలియట్లేదు అని బాధపడాలి. అర్థమైందా? అర్థమవుతుందా? రైట్. ఈ రాత్రి సహోదర ప్రేమ లేనటువంటి వారు భక్తిని అనుసరిస్తున్న వారు కాదు. మన వారం చెప్పుకున్నాం, శుక్రవారం రోజు జరిగిన కోడికలో భక్తి లేకపోతే, సహోదర ప్రేమ లేకపోతే శత్రువుకు దొరుకుతాం. అర్థమైందా? ఎవరు దొరుకుతాం? శత్రువుకు దొరుకుతాం. ఈరోజు చాలా మంది దైవజనులు శత్రువుకు దొరికిపోతున్నారు. చాలా మంది సేవకులు శత్రువుకు దొరికిపోతున్నారు. ఒకటే రీజన్ ఏంటది? సహోదర ప్రేమ. నేను ఒక పునాదిని కట్టుకున్నాను అనమాట. ఏంటా పునాది అంటే, ఏదైనా జరగని నాకు ఒక వాక్యం ప్రభు గుర్తు చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా. ఏంటా వాక్యం అంటే, గమలీయేలు తన తోటి వారితో చెప్పినటువంటి మాట అనమాట. ఏ మాట అంటే, చదువుతారు రండి. అయితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 39 వచ్చిన 38 నిమిషాలండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. చూసారు? ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10 సార్లు చదవండి, ఒక 2 సార్లు రాయండి. చాలా అద్భుతమైన మాట అంట. ఏది ఈ మాట? ఏంటది? మళ్ళీ చదువుతుంది. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మనుష్యుల జోలికి పోవద్దు. నేను వేరే వాళ్ళ గురించి అనుకుంటాను అనమాట. ఏంటంటే నేను వాళ్ళ జోలికి పోను, వాళ్ళతో పెట్టుకోను. ఎందుకనంటే వాళ్ళని దేవుడు వాడుకుంటే, వాళ్ళని దేవుడే నడిపిస్తే, నేను పోరాడేది ఎవరితో అవుతా? దేవునితో పోరాడినవని అవుతా. ఒకవేళ దేవుడే వారిని నడిపించలే, వారికి ఆలోచన ఇచ్చింది దేవుడే కాదనుకో, నేనేం చేయకుండా జెండా ఎత్తేస్తారు. అర్థమైందా? నేను ఏం చేయకపోయినా సరే. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మనం ప్రభుతో పోరాడకూడదు, మన పోరాటాన్ని ప్రభు చేయాలి. నేను చెప్పాను కదా, మన గత వారంలో నా నోటికి రాని మాటలు వచ్చాయన్నమాట. కోపంతో అంటే వాడు వీడు వేరే మాట్లాడాను, కానీ వాడు వీడు అంటే ప్రభు చాలా గద్దించాను. గద్దించినప్పుడు ఇమ్మీడియట్గా ఆ మాటకు లోబడి, ప్రభా నీ మాట వింటామయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, నేను చెయ్యాల్సిందని చేయని, నీ మాటలతో ఆపకు అన్నాడు. అంటే మనందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నోటి మాటతో మనం మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే కొన్ని కార్యాలకు బ్రేక్లు వేస్తామన్నమాట. కొన్ని కార్యాలకు స్పీడ్ బ్రేకర్లు కాదు, బ్రేక్లు వేసేస్తాం, ఆగిపోద్ది అక్కడితో అంతే. అందుకే నేను ఏమన్నానంటే, మన జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ప్రభువు నుండి పొందుకోవడానికి ముఖ్యమైన అంశం ఏంటంటే పేషెన్స్, ఓర్పు అనమాట. ఓర్పు అంటే ఏంటి? మనకు అనిపించింది చేయకుండా ఉండడం. ఏంటి పేషెన్స్ అంటే? ఏంటి అసలు? మనకు అనిపించింది చేయకుండా ఉండడం. ఇదే దేవుని చిత్తం అనుకొని జరిగించకుండా ఉండడాన్ని ఏమంటారు? పేషెన్స్, ఓర్పు అంటారు. ఈ రాత్రి మనకు అందరికి కావాల్సింది ఏంటి? ఓర్పు కావాలంతే. దేవునితో పోరాడకూడదు, దేవునితో పోరాడి నష్టపోకూడదు మనం. అందుకే నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవ్వరి జోలికి మనం వెళ్ళొద్దు, ఇది సహోదర ప్రేమ. ఎవరితో పోరాడద్దు, ఇది సహోదర ప్రేమ. సహోదర ప్రేమలో అహంకారం ఉండదు, ఈగో ఉండదు. ఏముంటుంది? భక్తి ఉంటుంది. ఏంటా భక్తి? సహోదర ప్రేమనే వల్లే. అంటే సహోదర ప్రేమను మనం కలిగి ఉంటున్నామని అంటే మనం వర్ధిల్లుతున్నామని అర్థం. సహోదర ప్రేమ మనలో కలుగుతుందని అంటే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడే తరుణాలు, అవకాశాలు చాలా దగ్గర పడ్డాయని అర్థం అనమాట. అర్థమైందని చెప్పేది? చాలా చాలా దగ్గర పడ్డాయి. కాబట్టి రాత్రి నేను ఎందుకు ప్రేమించాలి అనొద్దు మనం. దట్స్ యువర్ డ్యూటీ. అది నీకు కలిగినటువంటి ఫలం.
అది నీ ఫలం, అది నీ వరం, అది కదా. అంటే శత్రువు మనము అభివృద్ధి చెందితే సంతోషించాడు. ఏమంటాడు అక్కడ ఏమంటాడు, ఈడేదో పాపిష్టి పని చేశాడు కాబట్టి రైట్ రూట్లో వెళ్తే ఈడెందుకు ఆశీర్వదించబడతాడు, ఈడేదో రాంగ్ రూట్లో వెళ్ళాడు కాబట్టి దీవించబడ్డాడని రకరకాలుగా చెప్తాడు. మళ్ళీ అక్కడ అది. కానీ శత్రువు ఎప్పుడు భయపడతాడు తెలుసా? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చేత సౌలుకు భయం కలిగిందంట. ఏంటి అసుబుద్ధి? సుబుద్ధి అంటే ఏంటి? సుబుద్ధి, మంచి బుద్ధి ఏంటి? సౌలు కొట్లాడడానికి వస్తే, సౌలు చంపడానికి వస్తే దావీదు సైలెంట్గా ఉన్నాడు. ఇదే సుబుద్ధి. అగ్రెసివ్గా ఈడు దొరకాలి వేసేస్తా, ఇలాంటి ఇక డ్యూటీస్ అన్నీ మానేసుకొని దావీదు కోసమే వెతుకుతున్నాడు. ఎవరు? సౌలు. అలాంటి టైంలో కూడా ఒక గుహలో దావీదుకు సౌలు దొరికాడు. వస్త్రం కట్ చేసుకొని వెళ్ళి, సౌలా ఇది నీదే అని చెప్పాడు అనమాట. నాయనా దావీదా, నేను నీ కత్తికి దొరికిన నన్ను వదిలేసావయ్యా, నీదెంత మంచి హృదయం అయ్యా అంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, శత్రువు దొరికాడండి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు నచ్చని వ్యక్తి ఒక తప్పు చేశాడు. ఇప్పుడు ఈ మధ్యలో తప్పు చేశాడు, మనకే తెలిసిపోయింది. స్టేటస్ పెట్టి, స్టోరీ పెట్టి, ఫేస్బుక్ పోస్ట్ పెట్టి, తెలిసినోడికి తెలియనోడికి, నచ్చినోడికి నచ్చనోడికి, ఉన్నోడికి లేనోడికి, అందరికీ బ్రదర్ దొరికాడు మనోడు అన్నట్టు చెప్పారనుకో, అది కాదు సహోదర ప్రేమ అంటే. అర్థమైందా? సహోదర ప్రేమ అంటే అది కాదు. నేనేమన్నానంటే, సుబుద్ధి అంటే ఏంటంటే వాట్ ఎవర్ ఏదైనా జరగచ్చు. శత్రువు నీకు దొరుకుతాడు. శత్రువు మీన్స్ మన మీద పగ పెట్టుకున్నాడు, మన విషయం అన్యాయంగా ప్రవర్తించాడు, ఎవరైనా కావచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరు ఉంటారు. వాళ్ళు దొరకరా? అద్భుతంగా దొరుకుతారు. అట్లాంటి వాటిని తీసుకెళ్ళి బజార్లో పెట్టడం కాదు సహోదర ప్రేమ అంటే. కాదు, అస్సలు కాదు. అందుకే మనం ఏం చేయాలి? మూసుకుపడతాయి. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే శత్రువు భయపడతాడు. అరే ఎవరికి తెలియదు, ఇది తెలుసు, కానీ ఇది ఎవరికి చెప్పలేదా? ఒక మాట చెప్తాను, నీతి నిమిత్తం హింసించబడడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట, నాకు నితిన్ గురించి ఒక విషయం తెలుసు, నేను చెప్పలేదు, కానీ ఆ విషయం వేరే వాళ్ళకి తెలిసి వేరే వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకో. ఇప్పుడు నితిన్ ఏమనుకుంటాడు, ఈ విషయం వాళ్ళకి తెలుసు, జెర్మియాకి మాత్రమే తెలుసు, ఈ విషయం అంతా స్ప్రెడ్ చేసింది ఎవరు? జెర్మియా అని అనుకుంటాడు. కానీ వాస్తవంగా నేనేం కాలేదు, ఈ సహోదర ప్రేమను బట్టి ప్రవర్తించలేదు, అంటే ఆ తప్పుగా ప్రవర్తించలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏమవుతాను? నితిన్ దృష్టిలో హీనపరచబడతాను, నన్ను శత్రువుగా చూస్తాడు. ఇక్కడ నేను ఏమవుతుందంటే అతని వల్ల నేను హింసించబడతా. సో దీన్ని ఏ హింస అంటారు? నీతి నిమిత్తమైన హింస అంటారు. ఇలాంటి మంచి తప్పు ఏం కాదు. కానీ నేను మీ అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే, సహోదర ప్రేమను అభ్యాసం చేస్తున్నప్పుడు మనకు శత్రువు గురించి ఎవరు తెలియని విషయం తెలిసినా, ఎవరు మాట్లాడకూడని విషయం మాట్లాడాల్సి వచ్చినా నోరు మూసుకొని ఉంటున్నామంటే అక్కడ మనము దేవుణ్ణి మహింపరుస్తున్నాం, ఆ వ్యక్తిని కాదు. ఆ వ్యక్తి నేను చెప్తున్నాను, నాకైతే ఎవరు దొరికిందనుకో వీళ్ళ గురించి చెప్పాలి అనిపిస్తుంది. తర్వాత ప్రభు అంటారు, ఒళ్ళు జాగ్రత్త అంటాడు. అంతే, ఏమంటాడు? ఒళ్ళు జాగ్రత్త అంటాడు. ఇలాగే మాట్లాడతాడు అతను దేవుడు. అర్థమైందా? తెలంగాణలోకి తెలంగాణ దేవుడు అంటాడు కదా, కాబట్టి అలాగే మాట్లాడతాడు. ఒళ్ళు జాగ్రత్త బిడ్డ అంటాడు. అందుకే నేను ఏమన్నానంటే, ప్రతి విషయాన్ని మనకు అనిపించిన వేలో థింక్ చేయొద్దు. ప్రతి విషయాన్ని మనకు నచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు, వ్యాఖ్యానించకూడదు. ఎలా వ్యాఖ్యానించాలి అని అంటే, ప్రతి దాన్ని కూడా ప్రభు యొక్క వాక్య సందర్భంలో నుంచే తీసుకోవాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అన్నాడంటే
ఆ వ్యక్తి గురించి ప్రభు మాట్లాడేటప్పుడు అమ్మా అని అంటాడు. వాళ్ళందరూ రోడ్డు మీద లాగాలని చూశారు కానీ ఆయన అమ్మా ఎవరు లేరా అంటాడు. అంటే నీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండాలి, నీ థింకింగ్ ఎలా ఉండాలి, నీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉండాలంటే ప్రభు యొక్క మాటను బట్టి ఉండాలన్నమాట. ప్రభు యొక్క పర్స్పెక్టివ్, ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఈ విషయంలో ప్రభు ఎలా ఆలోచిస్తాడు. నిన్న ఒక వాక్యం ఏందనమాట సహోదరుడు పంపిస్తే. ఏ వాక్యం అంటే ఆయన చెప్తున్నాడు, సంఘాన్ని రెండుగా చీల్చినటువంటి ఒక సేవకుడు వేరే చోటుకి వెళ్ళి సంఘం పెట్టుకున్నాడు. సంఘం పెట్టుకొని పరిచయం చేస్తుంటే చర్చి కడుతున్నాడు ఆయన. ఎవరు? చీల్చి వెళ్ళిపోయినటువంటి ఈ దైవజనుడికి ప్రభు చెప్పాడంట, అరే ఆడికి హెల్ప్ చేయమని చెప్పాడంట. ఈయన అన్నాడంట, ప్రభువా ఎవరికన్నా హెల్ప్ చేస్తాను, ఆడికి హెల్ప్ అస్సలు చేయలేదు. ఆడు నన్ను మోసం చేశాడు, ఆడు నన్ను నష్టం చేశాడు, ఆడు ఇది చేశాడు. నాకు రే నేను చెప్పాను వచ్చేయి. ఇష్టం లేకపోయినా వెళ్ళి అక్కడ నిల్చున్నాడంట. ఆ మోసం చేసి వెళ్ళిపోయిన సేవకుడు ఉన్నాడు కదా, భయపడుకుంటూ నిల్చుంటే, రాయ్ నేనేమి గొడవ పెట్టుకున్నాను రాలే రా అని చెప్పి ప్రార్థన చేసి ప్రభు ఎంత చెప్పాడు, సహాయం చేయమని చెప్పాడు. ఎంతో 2,000 3,000 ఈయన అనుకున్నాడంట. 20,000 ఇచ్చాయని చెప్పాడంట. 20,000 తీసుకెళ్ళి ఇచ్చాడంట. ప్రార్థన చేసి వచ్చేసాడంట. అప్పుడు ఆ పాస్టమ్మ గారు ఈ పాస్టమ్మ గారికి ఫోన్ చేసి, 3 రోజులు ఏందమ్మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నాకు 20,000 అవసరం ఉంటే మిమ్మల్ని ప్రేరేపించి ప్రభు ఇప్పించాడని చెప్పి చెప్పాడంట. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఒక మనిషిలో ఉన్నటువంటి చెడును మనం చూస్తాం. ఏం చూస్తాం చెప్పండి? ఒక మనిషిలో ఉన్న చెడును మనం చూస్తాం, కానీ ప్రభు వారిలో ఉన్న మంచిని చూస్తాడని చెప్పాడు ఆయన. ఆయన ఏం కృత నిబంధన సేవకుడేమి ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, కానీ ఆ వ్యక్తికి వెలుగు కలిగింది. ఆ వెలుగు వారిని కాపాడుతుంది. అర్థమైందని చెప్పింది. మీరు కాపాడబడేది ఏంటి? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు సత్యమును అనుసరించి నడుచుకోవట్లేదు. అర్థమైందా? ఈ రాత్రి మీ అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను పగబెట్టుకుంటే నేను అవమానపరచబడతానని అర్థం కావాలా? ఓకే, ఇది రివర్స్ చేసుకోండి. ఎవడన్నా నన్ను పగబడితే ఆడ అవమానం పొందుతారు. మనకి ఎందుకు దేవుని స్తోత్రం? అది మీకు అర్థం కావాల్సిన విషయం. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం నేర్చుకున్నాడా లేదా? గమలీయేలు ఏమన్నాడు? గమలీయేలు ఏమన్నాడు? మీరు దేవునితో పోరాడేవారు అవుతారు సుమి అన్నాడు. ఎప్పుడు? ఇది దేవుని వల్ల కలిగినదాయన, దాన్ని మీరు వ్యర్థపరచలేరు. ఇది దేవుని వల్ల కలిగింది కాకపోతే, ఈ ఆలోచన దేవుని నుండి వచ్చింది కాకపోతే దాన్ని వ్యర్థపరచాల్సిన అవసరం ఏమీ లేదు. అంతే. ఒకసారి చాలా రోజుల కింద అనమాట, చాలా రోజులు 2-3 సంవత్సరాలు అయింది, ఓ మీటింగ్ జరుగుతుంది. ఆ సహోదరుడు అన్నాడు అనమాట, అయ్యో నాకు అసలు మంచిగా అనిపిస్తలేదు, నేను ఆల్రెడీ చేసిన దాన్ని మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు ఏంటంటే, అప్పుడు ఇమ్మీడియట్గా ఇదే వాక్యం గుర్తుకొచ్చింది. దేవుని వల్ల కలిగినదా దాన్ని వ్యర్థపరచలేదు, దేవుని వల్ల కలగలేదా అది వ్యర్థపరచాల్సిన అవసరమే లేదు. అంతేనా? సో ఈ రాత్రి మీరు అర్థం చేసుకోండి, మీకు విరోధంగా వచ్చే వారి విషయంలో భయపడద్దు. మీకు విరోధంగా వచ్చే వారి విషయంలో ఈ రోజు ఉదయకాలం కూడా, అన్న తొందరగా ప్రార్థన చేయన్న, ఒక మిషన్ కొనాలి మనం, లేకపోతే పక్కోడు వచ్చి మిషన్ కొంటాడు, నాకు మళ్ళీ నా బిజినెస్కి ఇబ్బంది అయింది అని చెప్పాడు అనమాట. నేను అన్నాను కొనని అని నేను అన్నా. ఏమన్నా కొంటే కొన్ని, లేకపోతే మనం కూడా డబ్బులు ఇచ్చి కొనమని చెప్తాం, అవసరం అయితే కొనుక్కోమని చెప్పు అంటే, ఎందుకన్నా అన్నాడు. నేను అన్నాను, నీ షాప్ ఏ షాపో పక్కన కూడా అదే షాప్ పెట్టుకోమను, పర్లేదు. దేవుని వలన కలిగిన దాయన దాన్ని ఎవడు ఆపడు. దేవుని వలన కలగలేదా దాన్ని ఎవడు ఆపవలసిన పనే లేదు, అది ఆగిపోద్ది, నువ్వు భయపడకని చెప్పాను అనమాట. అంటే ఈరోజు కూడా నన్ను ప్రభు వాక్యంలో దర్శించాడు. అంటే ఏ టైంలో అయినా సరే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నా, ఎవరి మీద మనకి ఎందుకు పగ కలగద్దు
పగ కలగకుండా ఉంటుంది. అంటే ఈ మాటల్ని మనం అర్థం చేసుకుంటే ఆయన పక్కన ఆడు పెట్టాడు, ఇంటి ముందు బ్యూటీ పార్లర్ ఓపెన్ అయింది అనుకో, ఏం చేయాలి? ఇట్లా చెత్త కవర్లో గీతలు పాడేద్దు, ఇట్లా చెత్త గీసి పాడేసి అంటే కొంతమంది చేసే పనులు ఇంటి పక్క వాళ్ళ మీద ఇట్లా పడతారు చెత్త అంతా. అంటే అలాంటివి ఏం చెయ్యం మనం. ఎందుకు చేయకూడదు అని అంటే, ఎందుకు ఎప్పుడు చేయకుండా ఉండగలుగుతామంటే ఇది దేవుని వల్ల కలిగినది, ఆయన దాన్ని ఎవ్వడు ఆపలేడు. అద్దరా బిడ్డ జన్మేతను పెట్టుకోవద్దన్నా కూడా పెట్టుకుంటాడు కొంతమంది. పెట్టుకో, ఏమవుతుంది? దావీదు నాయనా దావీదా అనే రోజు వచ్చింది, దాని కొరకు ఎదురు చూడాలి అంతే. నేనేం పర్ఫెక్ట్ ఏం కాదు, నేను అహంకారంతో మాట్లాడిన మాటలు ఉంటాయి, గర్వంతో మాట్లాడిన మాటలు ఉంటాయి. వాటి అన్నిటి విషయంలో ప్రభు నాకు సహాయం చేయాలని అడిగితే ప్రభు నన్ను చూస్తున్నాడు. నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు. ఏం కావాలి మీరు? భక్తి అందు సహోదర ప్రేమను అలవాటు చేసుకోండి. సహోదర ప్రేమ అనే దాంట్లోనే ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తాం, తెలుసా? నేను చెప్పింది అర్థమైందా? సహోదర ప్రేమను నెరవేరుస్తాం. ప్రేమ లేని చోట ధర్మశాస్త్రం నెరవేర్పులోకి రాదు. అందుకే మీరు రాత్రి వర్ధిల్లాలనుకుంటే, అనేక విషయాలలో మేలు చూడాలనుకుంటే, మీ హృదయము సహోదర ప్రేమ చేత నింపబడును కాక. ఎందుకంటే సహోదర ప్రేమ అనేది మంచి మనస్సాక్షిని మనకి ఇస్తుంది, పాప జ్ఞప్తి గల మనస్సాక్షిని ఇవ్వదు. ఇప్పుడు చూడండి, సహోదర ప్రేమ ఉన్నవాడు ప్రభు చేసే కార్యాల గురించి మాట్లాడతాడు, విశ్వాసాన్ని నూరిపోస్తాడు, విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. కానీ బిల్దదు లాంటి వాడు ఏం చేస్తాడంటే హృదయాన్ని కఠినపరుస్తాడు, హృదయాన్ని హీనపరుస్తాడు, వ్యక్తిని తక్కువ చేసి చూస్తాడు, వ్యక్తిలో చేదును నింపుతాడు. యోబు జీవితంలో ఇటువంటి పరిస్థితుల మధ్యలో కుంగిపోవడానికి రీజన్ ఎవరు? స్నేహితులే కదా. ఈ రాత్రి మీ అందరికీ నేను చెప్తున్నా, ఎవడి మీద కోపంతో మనం మాట్లాడకూడదు. నేను అంటున్నాను, అబ్రహాము సంతానం అని ఎరిగి దీవిద్దాం. ఎందుకు? వాక్యం చెప్పాను కదా, అబ్రహామా నిన్ను దీవించు వారిని చెప్పాలి. నేను దీవించు వారిని, నేను దీవించేవారిని, నిన్ను దీవించేవారిని చెప్పాలి. నేను దీవించేవారిని దీవిస్తా. అంటే నేను బాబాయిని అబ్రహాం సంతానం ఎదిగి దీవించడం ప్రారంభిస్తే రివర్స్ బౌన్స్ బ్యాక్ అయ్యేది ఏంటి? నాకు ఆశీర్వాదమే. ఇప్పుడు నేను శపిస్తున్నాను అనుకోండి, ఆయన ఎవరు? అబ్రహాం సంతానం. వాక్యం ఏమంటది? నాకెందుకు శాపం? నా బతికెందుకు దరిద్రంగా మార్చుకోవాలా? అందుకే ఈ రాత్రి మీ అందరికి నేను చెప్తున్నా, దీవించండి. దీవించి దీవించబడతాం, దీవించి దీవించబడతాం, దీవించి చెప్పాలి, దీవించి. ఇదే సహోదర ప్రేమ అంటే. మీరంతా దీవెన వచనాన్ని, ఆశీర్వచనాన్ని పలకడం ప్రారంభిస్తారో ఎదుటి వారి విషయంలో అది మీ జీవితంలో బౌన్స్ బ్యాక్ అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరేం చేయాలంటే దీవించండి అంతే. ఒక సహోదరుని గురించి మీకు తెలిసింది అనుకోండి, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఆ వ్యక్తి విషయంలో దీవెనను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి అబ్రహాము సంతానం కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ప్రభు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి చూడండి ఏమంటాడు, ఇందు నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అంటాడు యోసేపు. అంటే యోసేపుకు క్లారిటీ ఉంది, నా ప్రజలు కరువుని అనుభవించబోతున్నారు, దాని కొరకు నన్ను ఇక్కడ పెట్టాడు అనుకోని వాళ్ళకి అన్నం పెట్టాడు. కానీ నేను ఎవరికైనా అన్నం పెడతానేమో కానీ ఇశ్రాయేళ్ళకు మాత్రం పెట్టనరా బాబు అనుకున్నాడా? అనుకోలే. వాళ్ళని కూడా గౌరవంగానే, తమ్ముడు మనోడైతే బఫే భోజనంలో పీసులు ఫుల్గా వస్తాయి కదా, అలా అని పెట్టాడు అనమాట. అరే మనోడేరా, నా తమ్ముడేరా అక్కడ ఉంది అనే విషయం వారికి తెలీదు. కానీ వచ్చింది మా అన్నలే, నా తండ్రే అని చెప్పి వాళ్ళని పోషించాడు అనమాట.
అంటే ఒక వ్యక్తికి నాకు ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందనంటే ఎవరికైనా వాక్యం చెప్తాను కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పను అంటారు. ఈ రాత్రి అది కూడా మానేస్తాను అనమాట. ఎందుకు? ప్రభు చెప్పాడు కదా ఇప్పుడే. ఏమని చెప్పాడు? ఇశ్రాయేళ్లకు మాత్రం చెయ్యను అనుకోలేదు యోసేపు, ఇశ్రాయేళ్లకు కూడా చేశాడు, ఎక్కువ చేశాడు. కాబట్టి నాకు నష్టం కలగజేసిన వారికి నేను ఆశీర్వాదం అవ్వబోతున్నా. హల్లెలూయా. నాకు నేను వాళ్ళ ముందు ఏదో టిప్పు టప్పు అనేది కాదు మ్యాటర్. అక్కడ నన్ను బాధించిన వారికి నేను ఆశీర్వాదం అవుతాను. ఎందుకంటే యోసేపును బాధించిన వారికి యోసేపు ఆశీర్వాదం అయ్యారు కాబట్టి. హల్లెలూయా. అర్థమైందా? ఈ రాత్రి ఎంత అద్భుతంగా మాట్లాడాడు దేవుడు. అంటే మనం నేర్చుకోవాల్సిన ప్రతి పాఠాన్ని ప్రభు నేర్పిస్తున్నాడు. నాకు ఇన్ని రోజులు ఒకటి వచ్చేది ఏంటి, ఎక్కడికన్నా వెళ్తాను, ఎవరికన్నా వాక్యం వాళ్ళకి చెప్పను, వాళ్ళంటే నాకు నచ్చదు అనే ఫీలింగ్ అనమాట. నాకు ఒక జాతి, ఒక తెగ, ఒక మనిషి, ఒక ప్రాంతం, ఏదో సంథింగ్. ఎందుకు ఇప్పుడు మాట్లాడడం ఆ విషయాలు, కానీ నాకు నచ్చదు. వారి విషయంలో ప్రభు నాకు నేర్పిస్తున్న ఇప్పటి సంగతి ఏంటనంటే, నేను వారి విషయంలో నా మనసు మార్చుకుంటున్నాను. ఏంటి అనంటే నేను వారికి ఆశీర్వాదం పోతున్నాను. కాబట్టి యోసేపు ఇందు నిమిత్తమే కావచ్చు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని యోసేపు అనుకున్నట్టుగానే ఇందు నిమిత్తమే కావచ్చు నాకు ఈ బాధ కలిగింది అని నేను అనుకుంటున్నాను. నేను వారిని సహోదరులుగా ఎంచి నా ప్రభు యొక్క ప్రియులు అని ఎంచి, అబ్రహాము సంతానం అని ఎంచి వారి మేలు కొరకై నేను సిద్ధపడుతున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి మీ అందరూ కూడా మిమ్మల్ని బాధించిన వారి విషయంలో ఎలాంటి అభిప్రాయాలను మానేసేయండి. మిమ్మల్ని విరోధంగా మాట్లాడిన వారి విషయంలో ఎలాంటి నడిపింపున్నా వదిలేసుకోండి. ప్రభు నడిపింపుకు లోబడండి. ప్రభువా నేను వారికి ఆశీర్వాదం అవ్వబోతున్నాను. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. నేనేం చెప్పింది చెప్పండి. శత్రువుగా భావించకండి. అదే వాళ్ళకు నువ్వు వేసే శిక్ష. శత్రువుతో పోరాడితే నువ్వు గెలుస్తావు, కానీ శత్రువు యొక్క అహం తగ్గదు. శత్రువు యొక్క అహం తగ్గదు, వాడు ఇంకా అగ్రెసివ్ అవుతాడు. కానీ శత్రువును ప్రేమించడం నేర్చుకుంటే వాడి యొక్క అహం కూడా ఏం మనిషి వీడు అంటారు అనమాట. అలాంటి సాక్ష్యం నీ దగ్గర నుంచి రావాలా. శత్రువు సహితం నిన్ను ఘనపరచాలనంటే నువ్వు పోరాడితే కాదు, వాళ్ళ ముందు కారులో తిరిగితే కాదు, వాళ్ళ ముందు మిద్దె కడితే కాదు, 1,00,000 మంది పాస్టర్ అయితే కాదు. శత్రువును ప్రేమిస్తూ ఉంటే శత్రువు భయపడతాడు. దావీదు సౌలును ప్రేమించాడు అంతే. యోసేపు తన సహోదరులను ప్రేమించాడు అంతే. ఇదే భక్తి అంటే. ఇదే భక్తి. ఇదే భక్తి. ఇదే భక్తి. ఏంటి చెప్పండి? ఇదే సహోదర యందు భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఈ రెండు మీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తే ఎప్పుడు కూడా మీ జీవితంలో బాధ ఉండదు అన్నమాట. ప్రభు మిమ్మల్ని సంతోషపు గుడారములోనికి నడిపిస్తాడు. మీ గుడారమును సంతోషము చేత అలంకరించడం ప్రారంభిస్తాడు. దావీదు జీవితంలో పాట ఉంటుంది. యోబు జీవితంలో పితరులు చూడని ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. అంటే ఎలా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలామంది తమ జీవితాలు మధ్యలో ముగించడానికి రీజన్ ఏంటంటే సహోదర ప్రేమ లేక అపవాదికి దొరుకుతున్నటువంటి వారు చాలామంది. ఏం లేక సహోదర ప్రేమ. భక్తిలో స్వాస్థ్యం ఉంది, భక్తిలో జీవితం ఉంది, భక్తిలో అనేకమైనటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. అర్థమైందా? భక్తిలో మనం హైలీ ప్రొటెక్టెడ్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్, హైలీ సెక్యూర్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్. అర్థమైందా? నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీ వద్దకు రాదు. బికాస్
నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ థింగ్, ఈ సంగతి నీకు తెలియాలి. ఈ భక్తులను కొనసాగాలి, సహోదర ప్రేమలో కొనసాగాలి, ఒక కంపాషన్తో నింపబడాలి. పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువా నాకు నేనుగా స్వార్థముగా కదా, తమంతట తామే బతకడం కాదు, తమ కొరకు కాదు మనం బతకాల్సిందే. తన్ను ప్రేమించి మమ్ము ప్రేమించి మా కొరకు తను అప్పగించుకున్న అంటుంది వాక్యం. అంటే మన కొరకు అప్పగించుకున్న దేవుడి ఉద్దేశం నెరవేర్చే విధానంలో మేము ముందుకెళ్ళండి. అలా మీరు ప్రభు యొక్క నియమములు, క్రీస్తు నియమము నెరవేర్చిన మరి అనేకులకు దీవెనకరంగా మార్చబడతారు. ఇట్టి ఆధిక్యత, ఇట్టి ఘనత మనందరి జీవితంలో కలుగునుగా ప్రకటిస్తూ అందరం మోకరిద్దాం. థ్యాంక్ యూ జీసస్. సహోదర ప్రేమలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయండి.